ఈనాటి వార్తా విశేషాలు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి లోకేష్ బాపట్ల జిల్లాలో పర్యటించారు. సూర్యలంక బీచ్ ను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలతో సూర్యలంక బీచ్ ను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు స్వదేశీ దర్శన్ 2.0 కింద 97 కోట్లను కేంద్రం విడుదల చేసింది. ఈ నేపథ్యంలో హెలికాప్టర్లో నారావారిపల్లె వెళ్తున్న సమయంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఈ ప్రాంతాన్ని ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. తిరుమల శ్రీవారిని పలువురు సినీ క్రీడా ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో సినీ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబం, పాటల రచయిత చంద్రబోస్, నటి డింపుల్ హైతి, నటుడు అరుణ్ విజయ్, టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాలాల్ వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం వారికి రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. భారతీయ విద్యార్థులు, గ్రాడ్యుయేట్లు జర్మనీ ఉద్యోగ మార్కెట్లో సులభంగా కలిసిపోయేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఉన్నత విద్యారంగంలో భాగంగా ఐఐటీలు, జర్మనీ సాంకేతిక వర్సిటీల మధ్య అనుసంధానంపై ఇరు దేశాలు మొగ్గు చూపాయి. నూతన విద్యా విధానం కింద జర్మనీలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలు తమ క్యాంపస్లను భారత్లో ఏర్పాటు చేయాలని ప్రధాని మోదీ ఆహ్వానించారు. భారతీయ నిపుణులు జర్మనీ ఆర్థిక వ్యవస్థను అందిస్తున్న తోడ్పాటును ఈ సందర్భంగా మెర్స్ ప్రశంసించారు. విశేష ప్రసన్నता का विषय है। एक सुखद संयोग है कि स्वामी विवेकानंद जी ने ही भारत और जर्मनी के बीच दर्शन, ज्ञान और आत्मा का सेतु बनाया था। आज चांसलर मर्ज की यह यात्रा उसी सेतु को नई ऊर्जा, नया विश्वास और नया विस्तार प्रदान कर रही है कि वे भारत के साथ संबंधों को कितना गहरा महत्व देते हैं। उनके पर्सनल अटेंशन और कमिटमेंट के लिए मैं उनका बहुत बहुत धन्यवाद करता हूं। केवल समय की उपलब्धियां नहीं है,
ये हमारी साझा महत्वाकांक्षाओं, परस्पर विश्वास और निरंतर सशक्त होते सहयोग के प्रतीक है। స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు భారీ ఊరట లభించింది. ఈ కేసులో ఆయనతో పాటు మరో 36 మందిపై నమోదైన క్రిమినల్ కేసును విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం సోమవారం కొట్టివేసింది. కేసులో ఎలాంటి సాక్ష్యాధారాలు లభించలేదని, ఇది మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అని నిర్ధారిస్తూ రాష్ట్ర నేర పరిశోధన విభాగం దాఖలు చేసిన తుది నివేదికను న్యాయస్థానం ఆమోదించింది. కాకినాడ జిల్లా సార్లంకలో అగ్ని ప్రమాదంపై మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సంక్రాంతి పండుగ సమయంలో సార్లంకలో అగ్ని ప్రమాదం పెను విషాదం తెచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఊరిలో ఉన్న మొత్తం 38 తాటేకు ఇళ్లు కాలిపోయిన ఘటనలో బాధితులకు అన్ని విధాలుగా సహాయం చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం బాధిత కుటుంబాలకు అందిస్తున్న సాయాన్ని హోంమంత్రి అనిత, ఇతర అధికారులు వివరించారు. బాధితులు ఇబ్బంది పడకుండా వసతి, ఆహారం అందించి వారికి అండగా నిలవాలని సీఎం సూచించారు. తక్షణ సాయంగా ఒక్కో బాధిత కుటుంబానికి 25,000 నేడు అందజేస్తున్నామని వెల్లడించారు. కొత్త ఇల్లు నిర్మించి ఇచ్చే వారికి అవసరమైన వసతి, ఇతర సహాయం అందించాలని సూచించారు. ప్రమాదంలో కాలిపోయిన డాక్యుమెంట్లు, ఆధార్ కార్డులు ఇచ్చేందుకు ప్రత్యేక క్యాంపులు నిర్వహించి సహాయం అందించాలని స్పష్టం చేశారు. బాధితులకు అందే సహాయాన్ని జిల్లా ఉన్నతాధికారులు, మంత్రులు పర్యవేక్షించాలన్నారు. రైతులకు గౌరవం దక్కేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. తెలుగువారంతా సంక్రాంతిని సంతోషంగా, సంప్రదాయంగా చేసుకోవాలని ఆయన ఆకాంక్షించారు. గుంటూరు జిల్లా తెనాలి జనసేన కార్యాలయంలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. డూడు బసవన్న ఆటలు, కోలాటాలతో సంస్కృతి ఉట్టిపడేలా వేడుకలు ప్రారంభించారు. భోగి మంటలను వెలిగించారు. ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి అంటేనే రైతుల పండుగ. కష్టపడి పండించిన ధాన్యానికి అన్ని విధాలుగా ఒక మంచి ధర రావాలని, అమ్మిన ధాన్యానికి డబ్బులు కూడా సకాలంలో రావాలని, తద్వారా వారి కుటుంబ సభ్యులకి బట్టలు కొనుక్కునే కార్యక్రమం, ఒక మంచి పండుగ జరుపుకునే కార్యక్రమం, అందరూ సంతోషంగా ఉండాలనే తపనతో రైతు సోదరులందరూ కూడా ఎదురు చూస్తారు. అటువంటి సంక్రాంతి పండుగ ఎక్కడ చూసినా గంగిరెద్దులు, మన సాంప్రదాయం, మన సంస్కృతి, మన ప్రాంతంలో ఎప్పుడు కూడా తెలుగు జాతి గర్వపడే విధంగా అనేక ప్రాంతాల నుంచి, దేశాల నుంచి కూడా మన సంక్రాంతి వేడుకలకి మన దగ్గరకు వస్తుంటారు. సో ప్రతి ఒక్కరి కుటుంబంలో సంతోషం నింపాలని, మన పంటలు, మన పొలాలు, మన రైతాంగం ఎప్పుడు కూడా కలకలలాడుతూ ఉండి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలంగా మనం అభివృద్ధి చేసే విధంగా కలిసిమెలిసి మన కూటమి ప్రభుత్వంలో అందరం కూడా ఒక ఐక్యతగా, గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఏ ఆలోచనతో అయితే నరేంద్ర మోడీ గారి సహకారంతో మన రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్తున్నామో అదే అభివృద్ధి పందాలో మన ప్రాంత అభివృద్ధి జరగాలని, ప్రతి ఒక్క కుటుంబానికి సంక్షేమం, అభివృద్ధి రెండూ వచ్చే విధంగా కలిసి పనిచేద్దామని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా నేను సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, రాబోయే రోజుల్లో కూడా ఇదే పండుగ వాతావరణం రైతుల కుటుంబాల్లో, ప్రత్యేకంగా రైతుకు గౌరవం దక్కే విధంగా మా కుటుంబ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలని సందర్భంగా తెలుపుకుంటున్నాను. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి భక్తుల మనోభావాలపై దండయాత్ర చేస్తున్నారని, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యంగా అబద్దాలతో విష ప్రచారం సాగిస్తున్నారని రాష్ట్ర సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తిరుమలలో అపవిత్రం జరిగిందని దుష్ప్రచారం చేసేందుకు కుట్ర పన్నారని మండిపడ్డారు. కుట్రలు పన్నిన వారంతా పోలీసులకు చిక్కారని, నిందితులు భూమన కరుణాకర్ రెడ్డి అనుచరులని తిరుపతిలో చెప్పుకుంటున్నారని తెలిపారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి భక్తుల మనోభావాలపై దండయాత్ర చేస్తున్నారని, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యంగా అబద్దాలతో విష ప్రచారం సాగిస్తున్నారని రాష్ట్ర సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ప్రజల సంతృప్తి లక్ష్యంగా పనిచేస్తుంటే వైసీపీ మాత్రం విధ్వంసక ధోరణి వీడటం లేదన్నారు. అబద్దాలను ప్రచారం చేయడంలో గతంలో గోబెల్స్ పేరు వినేవాళ్లమని, ఇప్పుడు జగన్ బృందం తీరు చూస్తుంటే దాన్ని జగన్ బెల్స్ ప్రచారం అని పిలవాల్సి వస్తుందని ఎద్దేవా చేశారు. ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్టర్లకు ఏపీ ప్రభుత్వం సంక్రాంతి కానుక ఇవ్వనుంది. డిఏ, డిఆర్ ఏరియర్స్ పెండింగ్ బిల్లుల కోసం 2,653 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. పోలీసులు సరెండర్ లీవుల బకాయిల కోసం 110 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. మొత్తంగా 5.70 లక్షల మందికి సంక్రాంతి వేళ ఆర్థిక ప్రయోజనం కలగనుంది. కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సంతృప్తే లక్ష్యంగా పనిచేస్తూ ఈ రాష్ట్రాన్ని
గత పాలకులు లెగసీగా ఇచ్చిన విధ్వంసకర వ్యవస్థలన్నింటినీ కూడా పట్టాలెక్కించి ఈ రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ 1 స్థానానికి తీసుకువెళ్ళటానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా మరి ముఖ్యమంత్రి గారు అనేక చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఈరోజు కూడా మినిస్టర్సు, ప్రిన్సిపల్ సెక్రటరీసు, రాష్ట్రంలోని ఉన్నతాధికారులందరితో సమావేశపరిచి ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి చేయటానికి, రాష్ట్రంలో గ్రోత్ రేట్ జిఎస్డిపి పెంచడానికి, రాష్ట్రంలో పర్ క్యాపిటా ఇన్కమ్ని పెంచడానికి ఏమేమి చర్యలు తీసుకోవాలి, కలెక్టర్ల పనితీరుని, ప్రిన్సిపల్ సెక్రటరీస్ పనితీరుని, మంత్రుల పనితీరుని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సూచనలు ఇస్తూ ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తూ ఉంటే, ప్రజాస్వామ్యాన్ని కానీ ప్రజల తీర్పును కానీ గౌరవించలేని ఒక అప్రజాస్వామిక నాయకుడి నాయకత్వంలో పనిచేస్తున్న ప్రతిపక్షం ఏ విధంగా పనిచేస్తుందో కూడా ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. మనకి సామెతలు ఊరినే పుట్టవని అంటారు. పెద్దలు చెప్పేవాళ్ళు, 100 ఎలుకల్ని తిన్న పిల్లి కాశీయాత్ర చేసింది, దెయ్యాలు వేదాలు వెల్లించాయి అని సామెతలు మనం వింటూ ఉంటాం తరచుగా. ఈరోజు వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, లేదా వాళ్ళ నాయకులు మాట్లాడే మాటలు వింటే ఆఖరికి కాశీయాత్ర చేసిన పిల్లి, వేదాలు వెల్లించిన దెయ్యాలు కూడా తలదించుకునే విధంగా మాట్లాడుతున్నారని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. భౌగోళిక పరంగా తలెత్తిన సమస్య వల్లే అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లికి మార్చాల్సి వచ్చిందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. కేంద్రాన్ని తరలించిన తర్వాత ఈ రోజు ఉద్యమాలు చేస్తాం, సుప్రీంకోర్టుకు పోతాం, హైకోర్టుకు పోతాం అంటున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ రోజు మీరు ఎవరైతే కౌంటర్ ఫైల్ చేశారో ఆ కౌంటర్ ఫైల్ కూడా మీ అధ్యక్షుడు, మీ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాకు మదనపల్లి వద్దు, రాయచోటి ముద్దని చెప్పి రాయచోటి అన్నమయ్య జిల్లాకి కేంద్రంగా కొనసాగిస్తామని చెప్పి ఆయన తరఫున మీరు కౌంటర్ వేయగలుగుతారా హైకోర్టులో కానీ పైకోర్టులలో కానీ నేను అడుగుతున్నా. కేవలం ఇది రాయచోటి నియోజకవర్గ సమస్యగానే చూస్తున్నాం మేము, తప్పగా మీలాగా రాష్ట్ర వ్యాప్తంగా రాయచోటి ఎమ్మెల్యేనో రాయచోటి నుంచి గెలుపొందిన మంత్రినో మీరు ఒక భూతంగా చూపించి నా మీద యాగి చేయడం మంచిది కాదు. అలాగే కొందరు నాయకులు ఉన్నారు, నాకు సంబంధం లేని నాయకులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, మీకు పోస్టులు రేటింగుల కోసమో లేకపోతే మీరు హైప్ చేసుకోవడమో లేకపోతే మీ జగన్మోహన్ రెడ్డి దగ్గర మెప్పు కోసమో ఒకసారి మాట్లాడితే చూస్తాం, రెండోసారి మాట్లాడితే చూస్తాం తప్పగా మాకు మీకంటే గట్టిగా మాట్లాడే వాక్చాతుర్యం ఉంది. మీకంటే అన్ని విషయాల్లో కూడా మేము కూడా ముందే ఉన్నాం. సీఎం చంద్రబాబు స్వగ్రామం తిరుపతి జిల్లా నారావారిపల్లిలో సంక్రాంతి సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సతీమణి భువనేశ్వరి కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మణితో పాటు ఇతర కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు వేడుకలను తిలకించారు. అంతకుముందు అధికారులతో కలిసి స్థానికుల నుంచి విజ్ఞప్తులు స్వీకరించారు. మధ్యాహ్నం గ్రామంలో పలు అభివృద్ధి పనులకు సీఎం శ్రీకారం చుట్టారన్నారు.
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం అన్నదాన భవనంలో నాణ్యతా ప్రమాణాలను ఆలయ పాలక మండలి మరియు అధికారులు తనిఖీ చేశారు. అన్నదానం కార్యక్రమాన్ని పర్యవేక్షించిన బృందం స్వయంగా భక్తులతో కలిసి అన్న ప్రసాదాన్ని స్వీకరించింది. ఈ పర్యవేక్షణలో అధికారులు చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, కార్యనిర్వహణ అధికారి స్పెషల్ గ్రేడ్ కలెక్టర్ వికే సీనా నాయక్, ట్రస్ట్ బోర్డు సభ్యులు అవ్వారు శ్రీనివాసరావు, వై సుబ్రహ్మణ్యం కుమార్, సూకాసి సరితలు పాల్గొన్నారు. అన్నదానంలో వడ్డించే ఆహారం యొక్క నాణ్యతను బృందం క్షుణ్ణంగా పరిశీలించింది. రాజధానిపై వైఎస్ జగన్ వ్యాఖ్యలు ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనమని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య విమర్శించారు. అమరావతి అనే పేరు పలకడానికి జగన్ మనసు పూర్తిగా అంగీకరించడం లేదని పేర్కొన్నారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ రాజధాని అని తెలిపారు. రైతులిచ్చిన భూములే రాజధాని నిర్మాణానికి పెట్టుబడులు అని అన్నారు. అమరావతికి మాత్రమే 3 లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారని జగన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు వెల్లడించారు. కావాలని మిగతా జిల్లాల ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తున్నారన్నారు. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం శాసనసభ్యుడిగా ఉన్నారు. నేను అంతకంటే ఇంకా మా వాళ్ళ ఏదో లోతుగా వెళ్తారు, ఆయనకి ఆ హోదా రాలది ఈ హోదా రాలని నేను అన్న శాసనసభ్యుడిగా ఉన్నారు, గౌరవించాలి ఆయన్ని. ఆయనకు ఎందుకో అమరావతి అనే పేరు నచ్చలేదు. ఇప్పటి నుంచి చాలా కాలం నుంచి కూడా ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి అంతకు ముందు కూడా ఎందుకో అమరావతి చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిపాలన చేపట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చట్ట ప్రకారం, నేను చెప్పేది కొంచెం చట్టం అనేది నొక్కుతున్నానండి, దయచేసి మీరు కూడా అర్థం చేసుకోవాలా. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటకి నా మాటకి తేడా ఉంటుంది. ఆయన నోటికొచ్చినట్టుగా మాట్లాడతారు, నేను నోటు ఉంటేనే మాట్లాడతాను. నోట్ ఇన్ ది సెన్స్ నాట్ కరెన్సీ అండి, అంటే అధికారికంగా మాట్లాడతాను. నేను నోటికి వచ్చినట్లుగా మాట్లాడతారు ఆయన. అందుకని ఆయన ప్రెస్ మీట్కి నా ప్రెస్ మీట్కి హస్తి మసికాంతరం అంత తేడా ఉంటుంది, దయచేసి అర్థం చేసుకోవాలి. ఆయనకు అమరావతి అని నచ్చలేదు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో మందిని కన్సల్ట్ చేసి మేధావుల్ని, పెద్దల్ని, అందరిని కూడా, రిటైర్డ్ ఆఫీసర్లని అందరిని కూడా, ఎన్నో రకాలుగా పండితుల్ని, పామరుల్ని అందరిని కూడా కన్సల్ట్ చేసి అమరావతి అని ఫైనలైజ్ చేశారు ఆయన రాజధానిని. అప్పటికి జరుగుతూ ఉన్నది కాదు. మరి ఎందుకో నాకు తెలీదు, అమరావతి అనే పేరు ఆయన ఇష్టపడటం లేదు. అమరావతి అనే పేరు నాకు ఇష్టం లేదు కాబట్టి అసలు రాజధాని ఉండటానికి వీల్లేదంటాడు. ఏమిటి, ముఖ్యమంత్రి ఎక్కడుంటే అదే రాజధాని. ముఖ్యమంత్రి ఎక్కడుంటే అదే రాజధాని. అవుతారు ఎందుకు? 5 ఏళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి మాట్లాడినవి ఆషామాషి వ్యక్తి అనుకున్నారా మాట్లాడింది? అనామకుడు అనుకున్నారా మాట్లాడింది? చదువు సంఖ్యలు లేనివాడు అనుకున్నారా మీరు మాట్లాడింది? విజ్ఞానం లేనివాడు అనుకున్నారా మీరు మాట్లాడింది? రాజకీయ నేపథ్యం లేనివాడు అనుకున్నారా మీరు మాట్లాడింది? సాక్షాత్తు 5 సంవత్సరాలు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పరిపాలించిన వ్యక్తి, వాళ్ళ నాన్నగారు 6 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. వారిది కూడా రాజకీయ కుటుంబమే. ఆ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, ఒక్క నిమిషం, ఆ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, 5 ఏళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి
నేను ఎక్కడుంటే అదే రాజధాని, నేను అంటే ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి ఎక్కడుంటే అదే రాజధాని అంటారు. మనం చప్పట్లు కొట్టాలండి? ఓహో జగన్ భలే మాట్లాడేవయ్యా అని చప్పట్లు కొట్టాలా? ప్రక్కనున్న వాళ్ళు కూడా ఆ రోజు చూడలేదు మీరు, ముసి నవ్వులు నవ్వుకున్నారు. ఆ రోజు పత్రికా సమావేశానికి వచ్చిన వాళ్ళందరూ కూడా నవ్వుకున్నారు. ఇతనా, ఈ వ్యక్తి మన రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు పరిపాలించింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.